హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. రేపు జరగబోతున్నటువంటి ఏదైతే మ్యాచ్ ఉందో దాదాపు పాకిస్తాన్ వార్లా ఉంది. ఆడితే పాకిస్తాన్తో ఆడినట్టుగా ఉంటుందని చెప్పేసి మనం తరచూ ఇన్స్టాగ్రామ్లలో రీల్స్ షేర్ చేసుకుంటాం. అదే విషయాలకు సంబంధించినటువంటి ఏసియా కప్ సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా ఒక్కసారిగా వైరల్ అయింది. అదే విషయానికి సంబంధించినటువంటి అనేక విషయాలు, పూర్వపదాలు ఏంటి, దానిలో ఉన్నటువంటి వెనుక స్టోరీ ఏంటి, మధ్యలో స్క్వాడ్ని ప్రకటించినటువంటి కొంతమందిని వేస్ట్గా, కొంతమంది అనవసరంగా సెలెక్ట్ చేసినటువంటి అనేక కారణాలు, అనేక అపోహలు ఉన్నాయి. అనేక అపోహలను కూడా మనతో చిట్చాట్ చేయడానికి క్రికెట్ అనాలజిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సురేష్. సార్, ముందుగా రేపు జరగబోయేటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో ఆ పాకిస్తాన్ నిజంగా సింధూర్ తర్వాత జరిగేటువంటి మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ని మనం నిజంగా ఒక లైవ్ వార్లా చూడవచ్చా, లేదంటే కామన్ మ్యాచ్ లా చూడవచ్చా? మ్యాచ్ లాగే చూడాలి. అయితే అది కేవలం మ్యాచ్ అయితే కాదు. పాకిస్తాన్తో ఎప్పుడు ఆడినా కూడా దాన్ని కేవలం మనం మ్యాచ్ గా భావించే పరిస్థితి ఉండదు, టెన్షన్ ఉంటుంది. సో మనకి గెలవడం అనేది నాన్ నెగోషియబుల్, గెలిచి తీరాలి. ఓకే, ఓడిపోవడాన్ని ఏమాత్రం తట్టుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి టెన్షన్ అయితే ఉంటుంది. ఒక వికెట్ పడినా, లేకపోతే రన్స్ ఫాస్ట్ గా రాకపోయినా, మిగతా మ్యాచ్లు కొద్దిగా మనం ఈజీగా తీసుకునే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్తో మ్యాచ్ జరిగినప్పుడు డెఫినెట్ గా ప్రతి బాల్ విషయంలో మనకి కొంత టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ ఫర్ వీక్ హార్ట్స్ ఉండేవాళ్ళు ఈ మ్యాచ్ దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే పాకిస్తాన్తో ఎప్పుడు ఏ ప్లాట్ఫామ్ మీద ఎంత చిన్న మ్యాచ్ ఆడినా, ఆ మ్యాచ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నా లేకపోయినా కూడా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడితే గెలిచి తీరాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోయిన, పాకిస్తాన్తో ఓడిపోయినా మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం, దానికి ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ యూఏఈ మీద గెలిచాము. ఒమాన్ చాలా చిన్న టీం, ఒమాన్ మీద కూడా గెలిచామంటే మనం ఈజీగా వెళ్ళిపోతాం. సో దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం ఎట్ ఆల్. కానీ పాకిస్తాన్తో ఆడిన ప్రతి మ్యాచ్ గెలవాలి, పాకిస్తాన్తో ఓడిపోయే పరిస్థితి ఉండదు. మీరు అన్నట్టుగా యుద్ధం లాగానే భావిస్తారు కాబట్టి అలా ఉంటుంది. కానీ ఇట్ ఈస్ మ్యాచ్, ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ అ మ్యాచ్, బట్ మోర్ దెన్ అ మ్యాచ్. కానీ యుద్ధం అయితే కాదు. ఓకే, అయితే సార్ చెప్పండి, ఆపరేషన్ సింధూర్ తర్వాత కావచ్చు జరిగినటువంటి ఈ యొక్క విధానాలు కొంతమంది, అనేక మంది ఆ మ్యాచ్తో మనకు సంబంధం లేని, ఆ కంట్రీతో సంబంధం లేనప్పుడు, ఆ కక్ష సాధింపులు ఉన్నప్పుడు ఎందుకు మ్యాచ్ ఆడాలి, అగ్రదేశాలు ఉన్నటువంటి వాళ్ళతోనే గెలిచిన తర్వాత ఈ పాకిస్తాన్తో ఎందుకు ఆడాల్సినటువంటి అవసరం ఏంటని చెప్పేసి కొంతమంది కేసులు కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు, ఆ కేసులు వేస్తున్నటువంటి యంగ్స్టర్స్ని ఏ విధంగా చూస్తారు? ఒక స్పోర్టివ్నెస్ లేదంటారా వాళ్ళలో, లేదంటే దేశభక్తి లోపించిందంటారా? లే, అలా కాదు. ఇక్కడ ఏంటంటే బాయ్కాట్ కాల్ ఇస్తున్న వాళ్ళ విషయంలో నాకేం వాళ్ళ మీద అభ్యంతరం ఏం లేదు. అది సెంటిమెంట్. ఎందుకంటే పహల్గామ్ లో మామూలు టూరిస్టుల మీద అటాక్ చేసి చంపేసి అంతా చేసిన తర్వాత దానికి మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాం, కరెక్టే. కానీ పాకిస్తాన్ తో అన్ని రకాల దౌత్య సంబంధాలు మనం కంప్లీట్ గా కట్ ఆఫ్ చేసుకున్నాం. ఈవెన్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కూడా మన దగ్గర వాటిని బాయ్కాట్ చేయడం జరిగింది. సో అలాంటప్పుడు పాకిస్తాన్ తో పూర్తిగా తెగదింపులు చేసుకోవాలి కదా, ఎందుకు మ్యాచ్ ఆడుతున్నారు మీరు, పాకిస్తాన్ తో ఆడాల్సిన అవసరం ఏంటి అనేది కొంతమంది అభిప్రాయం. అయితే ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద లార్జర్ పిక్చర్. ఏంటంటే మీరు చూస్తే మనం ఒలింపిక్స్ కి ప్రయత్నం చేస్తున్నాం. ఒలింపిక్స్ 2036 లో ఒలింపిక్స్ కి బిడ్ చేయాలని మన కంట్రీ భావిస్తుంది. సో మేము కొన్ని దేశాలతో ఆడము, కొన్ని దేశాలు ఆడడం అంటే అది రాంగ్ సిగ్నల్స్ వస్తాయి దానివల్ల. అదొక కారణం. తర్వాత మనం ఉమెన్స్ వరల్డ్ కప్ కొద్ది నెలల్లో ఉమెన్స్ వరల్డ్ కప్ జరగబోతాం మన దేశంలోనే. అప్పుడు కూడా పాకిస్తాన్తో ఆడాల్సి వస్తే ఆడాల్సి ఉంటుంది. లేకపోతే ఏంటంటే మీకు టైటిల్ గెలిచే అవకాశం ఉండదు. మీకు ఈ రోజునే ఒక జావలిన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జరగబోతుంది. దాంట్లో నీరజ్ చోప్రా, పాకిస్తాన్ నదీమ్ ఇద్దరు పార్టిసిపేట్ చేయాలి. సో ఇలా బైకాట్ చేస్తూ పోతే మనకే నష్టం అవుతుంది అల్టిమేట్ గా. సో ప్రభుత్వం ఏం భావించిందంటే ఇది బీసీసీఐ నిర్ణయం కాదు, మరొకటి కాదు. ఎందుకంటే మన పాకిస్తాన్తో ఆడాలా వద్దనేది భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని సో ఏషియా కప్ లో మనం ఆడతాము అని చెప్పి నాకు ఒకటే ఒక అబ్జెక్షన్ ఏంటంటే, ఓకే మీరు ఏషియా కప్ లో ఆడుతున్నారు, పాకిస్తాన్తో ఆడాల్సి, ఏషియా కప్ అంటే పాకిస్తాన్ ఆడుతారు దాంట్లో, కానీ ఇద్దరిని ఒకటే గ్రూప్ లో ఎందుకు పెట్టారు? వాళ్ళని వేరే గ్రూప్ లో పెట్టాల్సింది. తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో వచ్చి ఆడతాం. అంతేగాని ఇద్దరిని ఒకటే గ్రూప్ లో పెట్టి పాకిస్తాన్ మ్యాచ్ కి ఎక్కువ క్రౌడ్ వస్తారు, తర్వాత ఎక్కువ మీకు రెవెన్యూ వస్తాయని చెప్పి ఇద్దరిని ఒక గ్రూప్ లో పెట్టడం, దాని విషయంలో నాకు ఖచ్చితంగా అబ్జెక్షన్. ఓకే సార్, మొన్న జరిగినటువంటి ఏషియా కప్లో చూసాము, ఆడినారు. కానీ ఇక్కడ వేరాజ్ పాకిస్తాన్లో యంగ్స్టర్స్ ఉండడము, లేకపోతే మన ఏషియా ఫీల్డ్లో మ్యాచ్లో కూడా కొంతమంది సీనియర్ ప్లేయర్ అయినటువంటి రోహిత్ శర్మ కావచ్చు, విరాట్, చింపు అంతా లేకపోవడము ఎలా చూస్తారు? అక్కడ ఉన్నటువంటి తట్టుకోగలమనేటువంటి ధీమా ఏ విధంగా ఉంది? టీమిండియా స్పిరిట్ ఏంటి అసలు?
సీనియర్ ప్లేయర్? ఏం ప్రాబ్లం లేదు. అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అందరూ రిటైర్ అయిపోయారు. ఓకే. ఇప్పుడున్న టీం సెలెక్ట్ చేశారు, బాగానే ఉంది. దాంట్లో కొంతమంది శ్రేయస్ అయ్యర్, జైస్వాల్ లాంటి ప్లేయర్స్ లేరు. ఓకే, అగ్రీడ్. కానీ మనకి ఉన్న స్ట్రెంత్ ఏంటంటే మన టీం ఎంత బాగుందంటే మీరు ఇంకొక టీం కూడా తయారు చేయొచ్చు. యాక్చువల్లీ కొంతమంది ఏమంటున్నారంటే ఇండియా ఒక సీనియర్ టీం ఒకటి, ఇండియా ఏ టీం ఒకటి, రెండు కూడా ఆడొచ్చు. రెండు ఆడినా కూడా రెండు కూడా అంత స్ట్రాంగ్ గానే ఉంటాయి దీంట్లో. అలాంటప్పుడు కొంతమంది సీనియర్స్ లేకపోయినా ఎలాంటి నష్టం లేదు. ఇండియా ఇప్పటికి మిగతా టీమ్స్ తో, పాకిస్తాన్ తో పోల్చినా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ విత్ దేంతో పోల్చినా కూడా ఇండియా ఇస్ మచ్ మచ్ స్ట్రాంగర్ దెన్ దోస్ టీమ్స్. సో మన టీం చాలా దారుణంగా ఆడితే తప్ప, చెత్తగా ఆడితే తప్ప ఈ టైటిల్ మనం దాటిపోయే అవకాశం మాత్రం ఉండదు సార్. ఏం చూసినా కూడా పాకిస్తాన్ మనం తక్కువ అంచనా వేయడానికి ఉండదు సార్. ఎందుకంటే ఏదన్నా చేయొచ్చు, లేదంటే యంగ్స్టర్స్ని ఏమైనా చేయొచ్చు, లేదంటే మోస్ట్ ఆఫ్ ద సీనియర్ ప్లేయర్స్ అక్కడ ఉన్నారు. కానీ ఈ సీనియర్ ప్లేయర్స్ కావచ్చు, మన దాంట్లో కొంతమంది వికెట్స్ తీయలేని వాళ్ళు కూడా 2-3 వికెట్లు తీసినటువంటి ఉన్నారు. వాళ్ళ యంగ్స్టర్స్ని మన సీనియర్ ప్లేయర్ లేకపోవడం ఈ మ్యాచ్ని ఇండియాలో జరిగేటువంటి పరిణామాలు కావచ్చు, ఈ మధ్య జరిగేటువంటి పరిణామాలు, అసలు యూత్ అంతా కూడా ఏమనుకుంటుందంటే నిజంగా పాకిస్తాన్ ఏదో ఎత్తుగడ వేస్తుంది, ఏదైనా ఎంతైనా తెగించడానికి రెడీగా ఉంది. ఆఫ్టర్ సింధూర్ ఇండియా మీద గెలవడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకనే సీనియర్ ప్లేయర్ని తప్పించి యంగ్స్టర్ని తీసుకోవడం అంతా కూడా మన క్యాలిక్యులేషన్స్ అంతా కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. నిజంగా వాళ్ళ ఆలోచనలకి టీమిండియా కావచ్చు, బీసీసీఐ కావచ్చు, మ్యాచ్ అయిందంటారా, మ్యాచ్ జరుగుద్దంటారా? వాళ్ళ ఆలోచనలు ఎన్నైనా చేయొచ్చండి. ఇప్పుడు ఎన్ని రకాల వ్యూహాలైనా పనొచ్చు, కానీ బేసిక్ గా స్ట్రెంత్ ఉండాలి కదా, టాలెంట్ ఉండాలి కదా. ఇండియాని ఓడించగల టాలెంట్ ఏం కనపట్లేదు. ఈవెన్ వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్ మనం చూస్తే ఒమాన్ లాంటి చిన్న టీంతో కూడా కేవలం 160 రన్స్ మాత్రం చేయగలిగారు. సో పాకిస్తాన్ కి అంత సీన్ ఉంటుందని నేను అనుకోను. సో పాకిస్తాన్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీరు చెప్పినట్టుగా తక్కువ అంచనా వేయకూడదు. తక్కువ అంచనా వేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. ఏ టీంనైనా తక్కువ అంచనా వేయడం వీల్లేదు. ఎనీ ఇంటర్నేషనల్ టీమ్ కెన్ బి డేంజరస్ ఆన్ దేర్ డే. అది కరెక్టే. అది కాక ఇండియా అనగానే పాకిస్తాన్ కొంచెం పూనకాలు వచ్చి ఆడతారు. వాళ్ళు బాగా ఆడతారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మొత్తం వాళ్ళ శాయశక్తులన్నీ వడ్డీ ఆడతారు. సో డెఫినెట్ గా డేంజర్ అయితే ఉంటది. ఖచ్చితంగా మన మీద ప్రెషర్ ఉంటది. అంటే పాకిస్తాన్ తో ఆడుతున్నాము, పాకిస్తాన్ తో ఏమాత్రం ఒక చిన్న రాంగ్ స్టెప్ వేసినా దాన్ని ఇప్పుడున్న సోషల్ మీడియాలో వాటిలో ట్రోలింగ్ అవుతాయి, అన్ని అవుతాయని చెప్పి ప్లేయర్స్ మీద ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ తట్టుకొని మన ఓవరాల్ స్ట్రెంత్ చూసుకుని పాజిటివ్ ఇంటెంట్ తో వెళ్తే వాళ్ళు ఎన్ని ఎత్తుగడలు వేసినా, ఎన్ని రకాల స్ట్రాటజీస్ అవలంబించినా వాటి అన్నింటినీ ఎదుర్కోగల అన్ని రకాల సత్తా మన టీంకి ఉంది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, మొన్న జరిగినటువంటి యూఏఈలో 57కే ఆల్అవుట్ చేయడము, మళ్ళీ దాన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ 4 మనల్లంతా ఛేదించారు సార్. ఇదే స్పిరిట్తో రానున్న పాకిస్తాన్తో ఆడేటువంటి శక్తి కలిగినటువంటి టీం ఉంది. ఇదే స్పిరిట్ కనబడుతుందా, లేకపోతే మీరు చెప్పినటువంటి పాకిస్తాన్ ఏమాత్రం కూడా మనం ఈజీగా తీసుకోవడానికి ఉండదు కాబట్టి, లేదంటే మన స్పీడ్ తెలిసినటువంటి వాళ్ళు కూడా పన్నాగాలు కావచ్చు, ఎత్తుగడలో వేసేటువంటి ఎలా ఛేదించదు? ఐదర్ బ్యాట్స్మెన్ ద్వారా ఛేదించవచ్చా, లేదంటే మిడిల్ ఓవర్లా, ఎలా? ఏం లేదండి, మ్యాచ్ గా చూడాలి మనం. ఎప్పుడైనా కూడా మిడిల్ ఓవర్లా బ్యాట్స్మెన్, బౌలర్స్ అని కాదు. ఎవ్రీబడి షుడ్ పర్ఫార్మ్. ఈవెన్ ఫీల్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. క్యాచ్లు పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. క్యాచ్లు వదిలేశారనుకోండి, ఇంపార్టెంట్ క్యాచ్లు వదిలేస్తే చాలా ఇవి కాస్ట్లీగా పరిణమిస్తాయి. సో ఓవరాల్ గా మనం చూడాలి తప్పిస్తే మ్యాచ్ లో అంటే టాస్ గెలిచినా ఓడినా కూడా టాస్ గెలిస్తే ఏం చేయాలి, ఓడిపోతే ఏం చేయాలి. ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ చేస్తే డ్యూ ఫ్యాక్టర్ ఉంటే దానివల్ల ఇబ్బంది ఉంటుందా, సెకండ్ బౌలింగ్ చేయాల్సి వస్తాయి. ఇలాంటివన్నీ కూడా అన్ని రకాల ప్లాన్స్ తో మన వాళ్ళు సన్నద్ధంగా ఉంటారు. ఎలాంటి ఇబ్బంది లేదు. మన టీం చాలా చాలా స్ట్రాంగ్ ఉంది. మీరు చెప్పినట్టు యూఏఈ అంత ఈజీ కాబోదు పాకిస్తాన్ తో. యూఏఈని 57కి ఆల్అౌట్ చేసినట్టు పాకిస్తాన్ మీరు ఆల్అౌట్ చేయలేదు. వాళ్ళకుండే స్ట్రెంత్ వేరే, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ వేరే. బట్ అయినప్పటికీ కూడా పాకిస్తాన్ కంటే మన టీం చాలా మెట్లు పైన ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఏమాత్రం తక్కువగా అంచనా కూడా మన స్ట్రెంత్ ప్రకారం వెళ్ళాలి. మన టీంలో అటు బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ కాస్త దూకుడుగా వెళ్తారు మన వాళ్ళు. ఒకవేళ మొదట్లో 2-3 వికెట్లు పడితే మనం ఎలాంటి స్ట్రాటజీతో వెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా మనం ముందుగానే దానికంటే ప్రిపేర్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా పాకిస్తాన్ మీద గెలిచే అవకాశం. సార్, అభిషేక్ శర్మ పూర్తి ఫామ్ లో ఉన్నారు అని చెప్తున్నారు వాళ్ళ టీం అంతా కూడా. వాట్ అబౌట్ యూ ఫీల్ అభిషేక్ శర్మ ఐదర్ ఐపీఎల్ ఆర్ ఇండియన్ ట్రోఫీ కావచ్చు, ఏషియా కప్ సంబంధించిన తన ఫామ్ ఎలా ఉంది? అభిషేక్ శర్మ మంచి ఫామ్ లో ఉంటాడు. అభిషేక్ శర్మ ఫామ్ తో సంబంధం లేదు నన్ను అడిగితే. ఎందుకంటే అతను చాలా హై రిస్క్ గేమ్ ఆడతాడు. అంటే ప్రతి బాల్ 6 కొట్టే ప్రయత్నం చేస్తాడు. అతని స్టైలే అది. సో అతను అన్నిసార్లు సక్సెస్ అవుతాడు మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఆడన్సే బాగుంటది. మొన్న యూఏఈ మీద కూడా చిన్న టార్గెట్ మనం చేజ్ చేస్తుంటే అతను చాలా క్విక్ గా 30 రన్స్ చేశాడు. ఫస్ట్ బాల్ కే 6 కొట్టాడు, తర్వాత బౌండరీ కొట్టాడు. కానీ ఆ 57 చేజ్ చేసే లోపల అవుట్ అయిపోయాడు. చిన్న టార్గెట్. వేరే ప్లేయర్ అయితే ఇంకా
టార్గెట్ సమీపిస్తుంది కాబట్టి కాస్త స్లోగా ఆడి నాట్అవుట్ గా ఉండే ప్రయత్నం చేస్తాడు. అతను అలా ప్రయత్నం చేయడు. అతను చాలా ఫియర్లెస్ గా ఆడతాడు. అంత ఫియర్లెస్ గా ఆడే ప్లేయర్ ని అలా వదిలేయాలి అంతే. అతను ఫెయిల్ అయినా కూడా దాన్ని తట్టుకోవాలి మనం, ఎందుకంటే అన్నిసార్లు సక్సెస్ కాదు. కొన్నిసార్లు మీరు బౌండరీ లైన్ అవతల పడితే 6 అవుతుంది, ఇతర పడితే క్యాచ్ అవుతుంది. కాబట్టి అందుకని అతని స్టైల్లో అతను ఆడనివ్వాలి. అతని స్టైల్లో ఆడితే ఏంటంటే అతను ఒక మంచి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందించాడు అనుకోండి, దాని నుంచి అవతల టీం రికవర్ అవ్వడం చాలా టైం పడుతుంది. పవర్ ప్లేలో మనం ఒక 70-80 పరుగులు చేసేసామంటే అవతల టీం ఖచ్చితంగా డిఫెన్స్ లో పడిపోతుంది. మన టీం కూడా మంచి ఫౌండేషన్ ఏర్పడుతుంది, దాని మీద మనం పెద్ద స్కోర్కి వెళ్ళడానికి వీలు. సో అభిషేక్ శర్మ ఇది స్పెషల్ ప్లేయర్. అతని స్పెషల్ ప్లేయర్ ని అతని స్టైల్లో ఆడనివ్వడం అనేది మనం చేయాల్సిన పరిస్థితి. అదే లాస్ట్ టైం మీరు చెప్పినటువంటి ఫైర్ ప్లేయర్ కాబట్టి ప్రతిసారి సక్సెస్ కాకపోవడము మంచిదే, లేదంటే వదిలేయాలని చెప్పి చెప్తున్నారు. కానీ ఐపీఎల్లో అదే ఫార్మాట్ ఉంటుంది కాబట్టి ఐపీఎల్లో ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు. ఐపీఎల్లో కూడా అదరగొట్టినటువంటి మనకు పరిస్థితి కనిపించింది. అయితే ఇదే ఫార్మాట్లో కూడా మీరు చెప్పినటువంటి చూసి ఆడడము కావచ్చు, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు కూడా ఎటువంటి సలహా సూచనలు ఇవ్వచ్చు యాజ్ ఎ క్రికెట్గా మనం? ఎటువంటి సలహాలు అంటే ఎటువంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయన దగ్గర నుంచి? కంపల్సరీ ఇదే స్టైల్లో అతని స్టైల్లో అతను ఆడనివ్వాలి. సక్సెస్ అయితే ఓకే, వెల్ అండ్ గుడ్. కాలేదనుకోండి, కాకపోయినా లేదు ఇతను ఫెయిల్ అవుతున్నాడు, 2 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అతని ఫెయిల్యూర్ ని మనం సహించే పరిస్థితి ఉండాలి. సోషల్ మీడియాలో ఏమన్నాడు, ఒక మ్యాచ్ ఫెయిల్ అవగానే అతను ఎందుకు పనికిరాడు, వేస్ట్, అతని ప్లేస్ లో ఇంకొని పెట్టండి అని రకాల అభిప్రాయాలు స్టార్ట్ అవుతాయి. దట్ ఈస్ నాట్ కరెక్ట్. T20 ఫార్మాట్ లో రిస్క్ తీసుకుంటారు. రిస్క్ తీసుకుంటే ఆ రిస్క్ తగ్గ రివార్డ్స్ వస్తాయి. సో ఆ రిస్క్ రివార్డ్ రేషియో అనేది దృష్టిలో పెట్టుకుని ఆ రిస్క్ ఎంత ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు, ఆ రిస్క్ ని తట్టుకుని ఆ ఫెయిల్యూర్ ని సహించే పరిస్థితి మనకు ఉండాలి. ఒకప్పుడు సెహ్వాగ్ విషయంలో అది జరిగింది. సెహ్వాగ్ ప్రతిసారి సెంచరీ కొట్టాడు, సచిన్ లాగా అంత కన్సిస్టెంట్ కాదు, కానీ ఆన్ హిస్ డే అతను మ్యాచ్లు గెలిపించి పెడతాడు. సో అభిషేక్ శర్మ ఇస్ మ్యాచ్ విన్నర్. ఆ మ్యాచ్ విన్నర్ ని అతని గేమ్ అతను ఆడుకునేవారు, అంతేగాని ఆ గేమ్ ని ఎవరు దాని మీద దాన్ని అంటే టాలరెన్స్ ఉండాలి, కొంచెం తట్టుకునే పరిస్థితి ఉండాలి. ఓకే సార్, ఓపెనింగ్ గా సుమన్ గిల్ కావచ్చు, అభిషేక్ శర్మ వస్తుంటారు. అంటే వీళ్ళని రీప్లేస్ చేయాలంటే ఇండియన్ టీంలో ఎవరిని రీప్లేస్ చేయొచ్చు మనం ఓపెనర్స్ గా? ఎందుకు రీప్లేస్ చేయాలి, వాళ్ళిద్దరు ఆడుతున్నారు కదా, రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి టైం ఇద్దాం. అంటే నార్మల్ గా ఇక్కడ ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, సూర్యకుమార్ మిడిల్ ఆర్డర్ లోనే ఆడతాడు, సూర్యకుమార్ ఓపెనర్ గా ఆడు. ఓకే, వీళ్ళు చేయడానికి ఏం లేదు. వాళ్ళే కంటిన్యూ ఫర్ ది టోర్నమెంట్. ఓకే, టోర్నమెంట్ అంటే ఇప్పుడు సుమన్ గిల్ ఫామ్ లో ఉన్నారు, ఐపీఎల్లో మనమంతా చూసాం. కానీ వేరే కన్సిస్టెన్సీగా ఆడాలన్నప్పుడు ఈయన అభిషేక్ శర్మ కూడా తోడైతే ఆ ఫైర్ అండ్ గేమ్ కాకుండా కూడా సుమన్ ఈ మధ్యలో ఆడే వాళ్ళు కొంచెం కన్సిస్టెంట్గా ఆడేటప్పుడు వీళ్ళని జాయిన్ అయితే ఎలా ఉంటుందనే ఆలోచన యాజ్ ఎ ఫ్యాన్గా. అభిషేక్ శర్మ స్టైల్లో శుభ్మన్ గిల్ ఆడు, శుభ్మన్ గిల్ తన స్టైల్లో ఆడతాడు. శుభ్మన్ గిల్ కి ఈ టోర్నమెంట్ నిజంగా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ఫార్మాట్ లో తను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అతని సెలక్షన్ మీద కూడా చాలా క్రిటిసిజం వచ్చింది. బట్ శుభ్మన్ గిల్ కి ఎంత టాలెంట్ ఉందో మనకు తెలుసు, అన్ని ఫార్మాట్స్ లో సక్సెస్ కాగల టాలెంట్ ఉంది. అతను ఏంటంటే తన స్ట్రైక్ రేట్ మీద దృష్టి పెట్టి కన్సిస్టెంట్ గా ఆడితే ఈ టోర్నమెంట్ లో గనక అతను సక్సెస్ అయితే ఇంకా భవిష్యత్తులో అన్ని ఫార్మాట్స్ లో ఆడే పరిస్థితి, అన్ని ఫార్మాట్స్ లో ఇండియాకి లీడ్ చేసే అవకాశం వస్తుంది. సో శుభ్మన్ గిల్ కి ఈ టోర్నమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అతని మీద వచ్చిన క్రిటిసిజం కి అతను తన బ్యాట్ తో సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఓకే సార్, ప్రత్యేకంగా చెప్పండి, ఇప్పుడు పాకిస్తాన్లో జరగబోయే టీంకి ఒక కీ అండ్ రోల్ ప్లే చేసే వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, లేకపోతే ఐదర్ బ్యాటింగ్లో కావచ్చు, ఐదర్ బౌలింగ్లో కావచ్చు, ఫీల్డింగ్లో, హూ ఆర్ కెన్ ప్లే ద కీ రోల్, మేజర్ రోల్ ఎవరు ప్లే చేస్తారు? పాకిస్తాన్ టీంలో నన్ను అడిగితే షాహిన్ షా అఫ్రీది ఉన్నాడు, అతను చాలా ఎక్స్పీరియన్స్డ్ బౌలర్, ఇండియా మీద మంచి రికార్డు ఉంది. సో అతనుకున్న ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మిగతా చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, సో అతను చాలా కీ మెంబర్. ఈవెన్ వాళ్ళ కెప్టెన్ సల్మాన్ ఆగా కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు అతనికి. సో షాహిన్ షా అఫ్రీది అంటే ఒక సీనియర్ ప్లేయర్, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. హరీష్ రౌఫ్ ఆడితే అతను కూడా, వాళ్ళ బౌలింగ్ చాలా ఇంపార్టెంట్. ప్లస్ కొత్త కుర్రాడు సయీం అయూబ్ అని వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, అతను కూడా చాలా అగ్రెసివ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. సో నాకు తెలిసి వీళ్ళే కొద్దిగా, అలాగే వాళ్ళ స్పిన్నర్స్ ఇద్దరు, అబ్రార్ అండ్ ముకీమ్ అని ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా బాగానే ఇంప్రెసివ్ గా బౌలింగ్ వేస్తున్నారు. ఈవెన్ మన ఒమాన్ తో జరిగిన మ్యాచ్ లో కూడా మంచి బౌలింగ్ వేశారు. ఐ థింక్ వాళ్ళ విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ మిగతా ప్లేయర్స్ అంత మంచి ఫామ్ లో ఉండాలని నేను. బ్యాట్స్మెన్ లో సయీం అయూబ్ కానీ, తర్వాత హసన్ నవాజ్ అని మరొక బిగ్ హిట్ ఉన్నాడు, తర్వాత మహమ్మద్ హారిస్ అని చెప్పి అతను వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, అతను ఒమన్ దాంట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అయినట్టున్నాడు. ఇలాంటి కొంతమంది యంగ్స్టర్స్ దే ఆర్ డూయింగ్ వెల్.
వాళ్ళ విషయంలో కొద్దిగా మన బౌలర్స్ కేర్ఫుల్గా ఉండాలి. నిజంగా సార్ బౌలర్ ఓకే, కానీ ఇండియాకి వచ్చేసరికి వాళ్ళ ఎత్తుగడలు కావచ్చు, వాళ్ళ ప్రత్యేకతలు తెలిసిన తర్వాత మన క్లైమేట్కి సంబంధించినటువంటి మనంతా కూడా రఫ్ అండ్ టైప్ ఐదర్ వెదర్ కండిషన్ సంబంధించినటువంటి ఆడుతూ ఉంటారు. మరి మనలో ఏ రకమైనటువంటి స్ట్రాటజీస్ ఉండాలి, లేదంటే వాళ్ళకు తట్టుకునే విధంగా మధ్యలో ఏమన్నా, లేదంటే ఇంకేమైనా చేంజెస్ చేసేటువంటి టాప్ ఆర్డర్ కావచ్చు, నాచ్ ఆర్డర్ కావచ్చు, చేంజెస్ చేసేటువంటి టాప్ ప్లేయర్స్ ఎవరైనా కీ రోల్ ప్లే జరుగుతారు ఐదర్ బేస్డ్ ఆన్ ద పాకిస్తాన్ ఆ యొక్క క్రమంలో చెప్పవచ్చు ఇండియా టీంలో? ఇండియన్ టీంలో కీ రోల్ అంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రోల్ ప్లే చేయాలి. అతను పాకిస్తాన్ తో అతని రికార్డ్ ఎప్పుడు కొద్దిగా గొప్పగా లేదు. సో పాకిస్తాన్ మీద అతను తన అంటే ప్రెషర్ మ్యాచ్ లో సరిగ్గా ఆడతా పాకిస్తాన్ మీద కానీ నాకౌట్ మ్యాచ్ లో కానీ సూర్యకుమార్ ఎప్పుడు పెద్దగా స్కోర్ చేయాలి. ఇటీవల కాలంలో కూడా అతని ఓవరాల్ ఫామ్ కూడా అంత గొప్పగా లేదు. అవును. సో సూర్యకుమార్ కి చాలా పెద్ద పరీక్ష, కెప్టెన్ గా టీం ని ముందు నడిపించాలి. సో అతను ఆ కీ రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది. అలాగే శుభ్మన్ గిల్ మన తెలుసు చాలా కన్సిస్టెంట్ గా ఆడతాడు. ఫస్ట్ మ్యాచ్ లో కూడా అతను చాలా ఇంప్రెసివ్ గా స్టార్ట్ చేశాడు. సో అభిషేక్, శుభ్మన్ గిల్ తో పాటు సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ఎందుకంటే ఈ టీమ్ లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ అతను, అలాగే అక్షర్ పటేల్, వీళ్ళందరూ కూడా బ్యాటింగ్ లో మనకి వెళ్ళారు. బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా విల్ లీడ్ ది అటాక్. బుమ్రా తర్వాత కుల్దీప్ యాదవ్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బౌలింగ్ విషయంలో కుల్దీప్ అండ్ బుమ్రా వాళ్ళిద్దరు మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఓకే, ఫినిషర్, ద బెస్ట్ ఫినిషర్ ఇన్ ద మ్యాచ్ ఎవరు అవ్వబోతున్నారు బోత్ ద సైడ్స్ మనం చూస్తే? మన టీంలో ఆఫ్ కోర్స్ శివం దుబే, హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరు ఫినిషర్స్. వీళ్ళిద్దరూ మనకి ఫినిషర్స్, అంటే లాస్ట్ లో తక్కువ బాల్స్ లో ఎక్కువ రన్స్ చేయగల ఎబిలిటీ ఉండే ప్లేయర్స్ వాళ్ళిద్దరు. అవును. సో వాళ్ళ టీంలో ఈ మహమ్మద్ హారిస్ కానీ, హసన్ నవాజ్ కానీ, వాళ్ళ మహమ్మద్ నవాజ్ అని వాళ్ళ ఆల్రౌండర్ ఉన్నాడు, వీళ్ళు వాళ్ళకి ఫినిషర్స్ గా. ఓకే సార్, మెయిన్ ఆఫ్ ద మ్యాచ్ కావచ్చు, సంబంధించినటువంటి ఆ మెయిన్ ఆఫ్ ద మ్యాచ్ సిరీస్ కావచ్చు, ఆ సిరీస్ అంతా కూడా ఆడతారు కదా, కానీ ఈ సిరీస్లో ఎక్కువ స్కోప్ యాజ్ ఎ ఫ్యాన్గా, యాజ్ ఎ ఆడియన్గా అట్రాక్ట్ చేసేటువంటి కీ ప్లేయర్, ఓన్లీ వన్ ప్లేయర్ అంటే ఐదర్ బోత్ ద టీమ్స్ అంటే ఏం పేరు చెప్తారు మీరు? నేను అనుకోవడం కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్ లో చాలా కీ రోల్ ప్లే చేస్తాడు. అతను ఎక్కువ వికెట్లు తీస్తాడు, చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. బ్యాటింగ్ విషయానికి వస్తే మన టీంలో శుభ్మన్ గిల్ మనం అనుకున్నట్టుగా అతను చాలా ఇంపార్టెంట్. సో అతను ప్రూవ్ చేసుకుంటాడు, అతను చాలా కన్సిస్టెంట్ గా ఆడతాడు. స్ట్రైక్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే అందరికంటే ఎక్కువ రన్స్ చేసి ఆ పరిస్థితి నాకు శుభ్మన్ గిల్ లో కనిపిస్తుంది. మరి అదే విషయానికి వస్తే అభిషేక్ శర్మ కాంట్ లీడ్ దట్ టీమ్ అంటారా? ఆ స్పీడ్ నేను చెప్పాను, అభిషేక్ శర్మ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు, కానీ ఎక్కువ రన్స్ చేయడం కానీ, లేకపోతే అది 1-2 మ్యాచ్లు గెలిపిస్తాడు, 1-2 మ్యాచ్లో ఫెయిల్ అవుతాడు. అభిషేక్ శర్మ నుంచి మనం కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడం కొంచెం కష్టం. ఓకే, పాకిస్తాన్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరని నాకు తెలిసి. ఓకే, మనం మ్యాచ్ కూడా మనమే గెలిచే అవకాశం ఉంది, కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చే అవకాశం కూడా లేదు. అంటే టీమ్ ని ఇంపాక్ట్ చేసేటువంటి ఒక 2-3 ఐదర్ బౌలింగ్ ఆర్ బ్యాట్స్. నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, అంటే టాస్ గెలిచిన తర్వాత ఐదర్ పాకిస్తాన్ ఒకవేళ గెలిస్తే వాట్ దే ప్రిఫర్, ఐదర్ బ్యాట్స్మెన్ ఆర్? నేను అనుకోవడం ఎవరు టాస్ గెలిచినా ముందుగా వాళ్ళు బౌలింగ్ తీసుకుంటారు, చేంజ్ చేయడానికి ఇష్టపడతారు, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది, మంచు ఉంటుంది కాబట్టి. సెకండ్ బౌలింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ లో మనం చూసాం, ఈవెన్ యుఏఈ టీమ్ తో కూడా సూర్యకుమార్ టాస్ గెలిచి ముందుగా అతను బౌలింగ్ తీసుకోవడం జరిగింది. పాకిస్తాన్ తో కూడా ముందుగా బౌలింగ్ తీసుకుని పాకిస్తాన్ ని చిన్న స్కోర్ కట్టడి చేసి తర్వాత చేజ్ డౌన్ చేయడానికి మన వాళ్ళు ఇష్టపడతారు అనుకుంటున్నాను. రైట్, ఇది క్రికెట్ వెంకటేష్తో ఎనాలిసిస్. రేపు జరగబోయేటువంటి పాకిస్తాన్తో ఏదైతే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.